దేశ రాజధానిలో కమలం పార్టీ వికసించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాల్లో 48 సీట్లలో జయకేతనం ఎగరేసింది బీజేపీ. దీంతో 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మరోవైపు 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకే పరిమితమైంది. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు పరాజయం పాలయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది బీజేపీ. మొత్తం 70 సీట్లలో 48 స్థానాల్లో గెలిచి తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకే పరిమితమైంది. దీంతో వరుసగా 4గోసారి అధికారంలోకి రావాలనుకున్న ఆప్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక మరోవైపు హస్తినలో కమల వికాసంతో బీజేపీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. పటాకులు పేల్చుతూ స్వీట్లు పంచి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాయి కాషాయ శ్రేణులు. ఢిల్లీలో బీజేపీ హవా ముందు ఆప్ నిలవలేకపోయింది. కమలం దెబ్బకు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ ఘోర పరాజయం పొందారు. బీజేపీ అభ్యర్థి పరవేశ్ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఇదే స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కు 4568 ఓట్లు పోలయ్యాయి. జంగ్పురాలో బీజేపీ అభ్యర్థి తర్వింద్ సింగ్ చేతిలో ఆప్ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఓడిపోయారు. కేవలం 675 ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు సిసోడియా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కలకాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు ఆప్ లీడర్ సీఎం అతిషి. కౌంటింగ్ ప్రారంభం నుంచి వెనుకంజలో ఉన్న అతిషి చివరి రౌండ్లలో అనూహ్యంగా గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరుపై 3521 ఓట్ల తేడాతో విక్టరీ సాధించారు అతిషి. ఇక మరోవైపు ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ పై బీజేపీ క్యాండిడేట్ కర్నాల్ సింగ్ 20998 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పై కమలం అభ్యర్థి శిఖారాయ్ విజయం సాధించారు. బిజ్వాసా నియోజకవర్గం నుంచి బీజేపీ నేత కైలాష్ గెహ్లాట్ గెలుపొందారు. హస్తినా ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఉనికిని చాటుకోవాలని ముమ్మరంగా ప్రయత్నించినప్పటికీ బోనీ కొట్టలేకపోయింది. ఆపు వ్యతిరేక బీజేపీ అనుకూల ఓట్లను చీల్చడంలో హస్తం పార్టీ విఫలమైంది. ఢిల్లీలో బీజేపీ విజయంతో సీఎం ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. సీఎంగా పరవేశ్ సింగ్ వర్మ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ను ఓడించడంతో పరవేశ్ సింగ్ పేరు మారుమోగుతోంది. అలాగే ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, కైలాష్ గెహ్లాట్ తో పాటు దళిత నేత దుష్యంత్ గౌతమ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం ఎవరిని సీఎం చేస్తుందోననే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి బాధాకరమన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. ప్రజల తీర్పు శిరసా వహిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ బీజేపీ అమలు చేయాలన్నారు. ప్రతిపక్షంలో ప్రజల తరఫున పోరాడుతామన్నారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు కాంగ్రెస్ లీడర్లు. మితిమీరిన అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారన్నారు అన్నా హజారే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసా వహిస్తామన్నారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఘన విజయం సాధించిన బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. గత 10 ఏళ్లుగా ఢిల్లీలో ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు కేజ్రీవాల్. जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు ఢిల్లీ సీఎం ఆప్ నేత అతిశి. బీజేపీని ఎదిరించి పోరాడిన ఆప్ కార్యకర్తలను అభినందించారు. ఆప్ ఓడినా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందన్నారు అతిశి. आम आदमी पार्टी हमेशा गलत के खिलाफ लड़ती आई है और हमेशा गलत के खिलाफ लड़ती रहेगी. ये जरूर एक सेटबैक है, लेकिन आम आदमी पार्टी का संघर्ष दिल्ली के लोगों के लिए, देश के लोगों के लिए कभी खत्म नहीं होगा.
ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీ. మరింత కష్టపడి పనిచేసి ప్రజలకు చేరువవుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి విషెస్ చెప్పారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, పవర్ తలకెక్కితే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు ప్రియాంక గాంధీ. I think it was very obvious from all our meetings in Delhi and whichever people I was meeting that people wanted change. They were fed up of the way things were and they wanted change. I suppose they voted for change. My congratulations to all those who have won. And for the rest of us, it just means we have to work harder and we have to stay there, be on the ground and be responsive to the people's issues. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్పై ఉన్న వ్యతిరేకతతోనే బీజేపీ గెలిచిందన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. కేజ్రీవాల్ మోసపూరిత రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీని చిత్తుగా ఓడించారన్నారు. ఆప్ హయాంలో జరిగిన స్కామ్లను కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపిందన్నారు జయరాం రమేష్. అధికార దాహంతోనే ఢిల్లీలో ఆప్తో పాటు కేజ్రీవాల్ ఓడిపోయారన్నారు అన్నా హజారే. కేజ్రీవాల్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. అందుకే ప్రజలు ఓడించారన్నారు. ఆప్ పార్టీ పెట్టినప్పటి నుంచి కేజ్రీవాల్ కు తాను దూరంగా ఉంటున్నానన్నారు అన్నా హజారే. शराब की दुकान, उसमें शराब के बाद क्यों आ गई पैसा, धन और दौलत। इसके कारण लोगों को भी चारित्र के बारे में बोलता है और दूसरे बारे में शराब की बात मैं पहले से बता रहा हूँ। आचार को शुद्ध रखो, विचार को शुद्ध रखो, वो उनके दिमाग में नहीं रहा। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ భారీగా అక్రమాలకు పాల్పడిందన్నారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్. అధికార బలాన్ని ఉపయోగించి ఆపును ఓడించారన్నారు. ఆపు ఓడిపోవడానికి బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు రామ్ గోపాల్ యాదవ్. जिस तरीके से सत्ता का दुरुपयोग किया जा रहा था, जिस तरह से इलेक्शन कमीशन जीरो हो गया था, तो हम लोग तो पहले से जानते थे। इसीलिए पार्लियामेंट में इन लोगों ने इलेक्शन कमीशन का कफन डाल दिया था। कांग्रेस बीजेपी को जिताने में लगी हुई थी, कांग्रेस आपको हराने में और बीजेपी को जिताने में। ఆప్ అవినీతితో హస్తిన ప్రజలు విసుగుపోయారన్నారు రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్. అభివృద్ధి, సుపరిపాలనను కోరుకున్నారని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా కేజ్రీవాల్ అవినీతి, అరాచకత్వమే ఆపును ఓడించాయన్నారు. जिसने मेरी पिटाई करी उसको Z+ सिक्योरिटी दिलवाई, कैरेक्टर असैसिनेशन मेरा करा है, इतना झूठ और भ्रम फैलाया इन लोगों ने, तो मुझे लगता है कि दिल्ली की जनता समझदार है और वो देख सकती है कि उन्होंने क्या करा और उसका जवाब उन्होंने वोटों के द्वारा दिया। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇండియా కూటమిలేని విభేదాలపై సెటైర్లు వేశారు. మీరు కొట్టుకొని చావండి, అప్పుడు ప్రత్యర్థులు ఆటోమేటిక్ గా గెలుస్తారని అర్థం వచ్చేలా రామాయణం వీడియో షేర్ చేశారు ఒమర్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు చరిత్రాత్మకమైందన్నారు ప్రధాని మోదీ. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. ఎయిర్ పొల్యూషన్, యమునా కాలుష్యం లేని ఢిల్లీని తయారు చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోందన్నారు కాషాయ నేతలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు చారిత్రాత్మకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ రాజధానిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఢిల్లీలో గ్రాండ్ విక్టరీతో పార్టీ హెడ్ ఆఫీస్లో పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ విజయానికి కష్టపడిన కార్యకర్తలను అభినందించారు. 10 ఏళ్ల కష్టాల నుంచి ఢిల్లీకి విముక్తి లభించిందన్నారు ప్రధాని మోదీ. इन आपदा वालों के कुकर्मों की पीड़ा झेल रहे थे, आज उन्हें भी उस पीड़ा से मुक्ति मिली होगी। साथियों, जिस पार्टी का जन्म ही भ्रष्टाचार के विरुद्ध हुए आंदोलन से हुआ हो, वही भ्रष्टाचार में लिप्त हो गई। దేశ ప్రజలకు బీజేపీపై అపార నమ్మకం ఉందన్నారు ప్రధాని మోదీ. అన్ని రాష్ట్రాల ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారన్నారు. గత ఆప్ ప్రభుత్వం కేంద్రం స్కీమ్లు ప్రజలకు చేరకుండా అడ్డుకుందన్నారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్, యమునా కాలుష్యం లేకుండా చేస్తామన్నారు మోదీ. अपने हर घोटाले को छिपाने के लिए रोज नई नई साजिशें रची, लेकिन अब दिल्ली का जनादेश आ चुका है। मैं गारंटी दे रहा हूं, पहले विधानसभा सत्र में ही सीएजी की रिपोर्ट सदन में रखी जाएगी। भ्रष्टाचार के हर तार की जांच होगी
और जिसने भी लूटा है उसको लौटाना पड़ेगा। ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోందన్నారు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా. పేదలు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తేవడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు. హస్తినా ప్రజలకు సురక్షితమైన తాగునీరుతో పాటు మంచి రోడ్లు అందిస్తామన్నారు నడ్డా. डेवलपमेंट, गांव की, गरीब की, वंचित की, पीड़ित की सेवा, उनके जीवन स्तर में परिवर्तन आए, इस बात के लिए जिस तरीके से आपके नेतृत्व में देश में काम हुआ, उसको भी यह चुनाव के नतीजे मुहर लगाते हैं और उसको भी। ఈ అసెంబ్లీ ఎన్నికలు తప్పుడు హామీలకు చెంపపెట్టన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. యమునా నది కాలుష్యం, దెబ్బతిన్న రోడ్లు, ప్రతి వీధిలో తెరిచిన లిక్కర్ షాపులకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు అమిత్ షా. దేశ రాజధానిలో బీజేపీ విజయం ప్రజల విజయమన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన కేజ్రీవాల్ అదే అవినీతిలో కూరుకుపోయారని తెలిపారు. బీజేపీకి ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకు సెల్యూట్ అన్నారు. 3 ఏళ్లలో సబర్మతి రివర్ ఫ్రంట్ లాగా యమునా నదిని శుద్ధి చేస్తామన్నారు హర్దీప్ సింగ్ పూరి. सल्यूट करता हूं, उनको मैं समझता हूं कि ये सही मायने में भारतीय जनता पार्टी की और माननीय प्रधानमंत्री जी के नेतृत्व में जो भारतीय जनता पार्टी और कार्यकर्ताओं ने जो जीत हासिल की है बहुत शानदार है। पर इसके रियल विक्टर, रियल अगर किसी की जीत है तो दिल्ली के नागरिक की जीत है। और दिल्ली और 2 डबल इंजन की सरकार होगी, जो माननीय प्रधानमंत्री जी का विकसित भारत का जो संकल्प है वो अब दिल्ली में भी लागू होगा। ఆప్ అవినీతితో హస్తినా ప్రజలు విసిగిపోయారన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఢిల్లీ ప్రజలు మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నారని చెప్పారు. గత 10 ఏళ్ల కేజ్రీవాల్ అవినీతి, అరాచకత్వమే ఆప్ను ఓడించాయన్నారు. ఢిల్లీ అభివృద్ధిని ఆప్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు పీయూష్ గోయల్. గ్రేటర్ హైదరాబాద్లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో అత్యంత ప్రముఖ ప్రాంతంగా మీరాలం బ్రిడ్జిని తీర్చిదిద్దాలని సూచించారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని చెప్పారు. 90 రోజుల్లో మీరాలం బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు. 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్. సిటీలో రోడ్ల వెడల్పుపై 2 రోజుల్లో సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు. సీఎంతో జరిగిన రివ్యూలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన పూర్తి చేశామని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ సంఘాల నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు పొన్నం ప్రభాకర్. దేశంలో అత్యంత పారదర్శకంగా రాజకీయ, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా మేమెంతో మాకంత నినాదాన్ని నిజం చేయడానికి ఇంటింటి సమగ్ర కుల సర్వే నిర్వహించడం జరిగిందన్నారు మంత్రి. దీనిని కొన్ని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తి గోరంతను కొండంత చేస్తూ కుల సర్వేను తప్పుపడుతున్నాయన్నారు. బీసీ సంఘాలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి మేధావులు, ప్రొఫెసర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు పొన్నం. బీసీ కులగణన ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని, సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడానికి ఎవరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన ద్వారా సామాజిక న్యాయం చేకూరుస్తూ దేశంలోనే మొదటిసారిగా కుల సర్వేను పారదర్శకంగా నిర్వహించిందని తెలిపారు. పలు బీసీ సంఘాలు నేతలు ఇచ్చిన సూచనలు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర రాజకీయ రిజర్వేషన్లు, బీసీ ఎంపవర్మెంట్, బీసీ డిక్లరేషన్ అమలు, వారి సలహాలు, సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తామని, బీసీల సామాజిక న్యాయం జరగడానికి తమ ప్రభుత్వం, పార్టీ కట్టుబడి ఉంటుందని బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ ప్రభుత్వం ఓపెన్గా సలహాలు, సూచనలు స్వీకరిస్తుందని, ఇందులో ఎలాంటి దాపరికాలు, విమర్శలు లేవన్నారు. రాజకీయ లబ్ధి కొరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్లు బీసీలను అణగదొక్కి సామాజిక న్యాయం చేయకుండా వారున్నప్పుడు కులగణన చేయలేదన్నారు.
పారదర్శకంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు పొన్నం ప్రభాకర్. చూడడం ద్వారా మాకు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో మా రిజర్వేషన్లు తగ్గేటటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి గారితో మేము సుదీర్ఘంగా చర్చించినాం. దరిమిలా మేము ఏదైతే ఎక్కడైతే అపోహలు ఉన్నాయి, ఎక్కడైతే జనాభా తగ్గిందనేటువంటి విషయాన్ని చెప్పారో దాని విషయంలో మీరు ఖచ్చితంగా ఈ 42% స్థానిక సంస్థల్లో బీసీలకు ఎట్లిస్తారో దాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పి రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు తప్పనిసరిగా సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక సానుకూలమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని మాత్రమే మేము ప్రజలకు వినిపిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. అక్కడక్కడ జరిగినటువంటి పొరపాట్ల మూలంగా, అదేవిధంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చాలామంది కులగణనకు నిరాకరించడం వల్ల రాజకీయ పక్షాలు సహకరించకపోవడం మూలంగా అనుకున్నంత శాతము కులగణన జరగలేదు. దీంతో ఈ కులగణాంకాలు తారుమారైపోయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే, సంపూర్ణంగా కులగణన విజయవంతం కావాలంటే మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము మంత్రి గారిని కోరను. తెలంగాణకు కేంద్రం పెట్టిన బకాయిలు మొత్తం విడుదల చేయాలని కోరారు బట్టి విక్రమార్క. ఢిల్లీలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చెల్లించాల్సిన 400 కోట్లను చెల్లించాలని కోరారు. బీసీ సంఘాలతో భేటీ అయిన పొన్నం విపక్షాల తప్పుడు మాటలు నమ్మొద్దని కోరారు. ఢిల్లీలో ఓటమిపై స్పందించిన మంత్రులు తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి జాకీర్ హుసేన్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి జాకీర్ హుసేన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు సీఎం. స్వాతంత్ర సమరయోధునిగా, అలీగఢ్ వర్సిటీ వైస్ ఛాన్సలర్గా, బీహార్ గవర్నర్గా జాకీర్ హుసేన్ అందించిన సేవలను కొనియాడారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ అంశాల్లో రావాల్సిన ఆర్థిక వనరులపై చర్చించారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను సైతం నిర్మలా సీతారామన్కు అందజేశారు భట్టి. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించవలసిన 400 కోట్లకు పైనే తిరిగి చెల్లింపును వేగవంతం చేయాలని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయాలన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రంగా ప్రయోజిత పథకాల నిధులు విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటును సరిచేయాలని విజ్ఞప్తి చేశారు భట్టి. విభజన చట్టం ప్రకారం వివిధ కార్పొరేషన్లు, ఎస్పీవీలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో చర్చించారు డిప్యూటీ సీఎం భట్టి. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు రావాల్సిన నిధులపై డిస్కస్ చేశారు. ఏపీ, తెలంగాణ పవర్ యూటిలిటీల మధ్య పెండింగ్లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని భట్టి అన్నారు. సెక్రటరియట్లో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో సమావేశమయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన నివేదికపై బీసీ సంఘాలు, బీసీ మేధావులతో చర్చించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, పగడ్బందీగా సర్వే చేసిందని, విపక్షాల ట్రాప్లో పడొద్దని సూచించారు పొన్నం. ఈ సర్వే ఆధారంగానే రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు ఎంపీ సురేష్ శెట్కార్, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపిస్తుందని ఫైర్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సాంకేతిక, ఆర్థిక మదింపులు సాకుగా చూపి హోదా ఇవ్వలేమనడం సరికాదన్నారు. జాతీయ హోదా ఇవ్వడానికి అన్ని అర్హతలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉన్నాయని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీయేతర రాష్ట్రాలకు ఇంకో న్యాయం అని ప్రశ్నించారు జూపల్లి. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యానికి బీఆర్ఎస్ సర్కార్ అసమర్థతే కారణమన్నారు జూపల్లి. తెలంగాణలో బీజేపీ ఎన్నటికీ అధికారంలోకి రాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీ ఫలితాలను చూసి ఆ పార్టీ నేతలు అమితానందం పొందుతున్నారని విమర్శించారు. కేటీఆర్ పరిస్థితి విచిత్రంగా ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ నాయకులు అమితానంద పడుతా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోలుస్తా ఉన్నారు. తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు.
ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. బీజేపీ నాయకులు కంటున్నట్టు పగటి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ పరిస్థితి బీజేపీని అభినందించలేక లోపట ఆనందపడుతూ ఆయనకాయన ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో లాగే మళ్లీ పోరాటంతో కాంగ్రెస్ పుంజుకుంటుందని స్పష్టం చేశారు. కేటీఆర్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి గత పార్లమెంట్ ఎలక్షన్ నుంచి బీఆర్ఎస్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్ఏ కారణం కాదా అని ఎక్స్ లో ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం ఇవాల్టితో వీడిపోయిందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇన్నాళ్ళు అవినీతి పాలనతో ఢిల్లీ అభివృద్ధి కాలేదని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఢిల్లీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే అందరికీ జాలి కలుగుతోందన్నారు కిషన్ రెడ్డి. రాహుల్ వచ్చాక ఆ పార్టీ ఎన్నో ఓటములు చవిచూసిందని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. మరి ప్రజల ఆశీస్సులు అందజేసి అధికారాన్ని కట్టపెట్టడం జరిగింది. ఇన్నాళ్ళుగా అవినీతితో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఢిల్లీలో ఇక నీతివంతమైనటువంటి పరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన ఈరోజు బీజేపీ అందించనున్నది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని అరికడతానని అనేక రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చి చివరకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే అరవింద్ కేజ్రీవాల్ అనే విధంగా ఢిల్లీ యొక్క రాష్ట్ర రాజధానిలో ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే కుంభకోణాలు, అవినీతి పరిపాలనతో మరి అభివృద్ధిని మరచడం జరిగింది. ప్రజల కోసం 5 రూపాయలు ఖర్చు పెడితే 95 రూపాయలతో ఖర్చు పెట్టి తన వ్యక్తిగత పబ్లిసిటీ చేసుకున్నారు కేజ్రీవాల్. ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ, అది రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ ఎవరూ ఆపలేరు.